నమస్కారం. నేను మరుగుజ్జు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని బుగ్గ మల్లేష్ మాట్లాడుతున్నాను. అయ్యా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు రానప్పుడు ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఏం పెట్టుకుంది? మేము రాగానే వికలాంగులకు 6,000 రూపాయల పింఛన్ చేస్తాని రేవంత్ రెడ్డి సీఎం గారు హామీ ఇచ్చారు. కానీ హామీ నిలబెట్టుకుంటలేరు. సారు ముఖ్యమంత్రి గారు, మీకు పాదాభి దండాలు. వికలాంగులకు ఎందుకు మీరు చిన్న దృష్టి చూస్తున్నారు? మేము గుర్తు వస్తలేమా? మా ఓట్లు మీకు పడలేదా? మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. అయ్యా ముఖ్యమంత్రి గారు, చైర్మన్ గారు ఊరిని అట్లే పెట్టారు. చైర్మన్ ఏం పనికి లేదు. కాళ్ళు కూర్చుంటాడు, జీడిపప్పు తింటాడు, అంతే. కూర్చొని జీడిపప్పు తింటాడు. మేము మీటింగ్కి పిలిస్తే వచ్చిండు. అయ్యగారు వచ్చి ఏం చెప్పాడు? నేను 5 మంత్రులకు లెటర్ రాశాను మీ గురించి. ఆయనకు నెలకు ₹1,00,000 జీతం చైర్మన్కు. కానీ వికలాంగుల గురించి ఏం పట్టించుకుంటలేడు. ముత్తునేని వీరయ్య చైర్మన్ గారు నెలకు 2-3 లక్షల జీతం తీసుకుంటున్నావు. ఏమన్నా పట్టించుకుంటున్నావా? ఏం పట్టించుకుంటున్నావు. కనీసం సీఎం గారు కూడా ఏం చెప్తలేరు ఆయనకు. మా మీటింగ్కి వచ్చిండు, 5 మంత్రులకు లెటర్ రాసిన అన్నాడు. సరేలే, మీరు రేపు రాండి మీకు ఇస్తాను. తెల్లారి మేము పోయినాం. సార్ మీరు 5కి లెటర్ రాశారుగా, అది ఏంటంటే నేను ఉట్టిగానే అన్నాను. అదంతా పట్టించుకుంటావా అన్నాడు. అదేంది బాదం పప్పు తినుకుంటా అంటుండు. అంటే చైర్మన్ ఎందుకు? ఆ చైర్మన్ వికలాంగుల గురించి పట్టించుకోలేని చైర్మన్ ఎందుకు? అక్కడ ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు, ఇక్కడ చైర్మన్ పట్టించుకుంటలేడు. ఎందుకయ్యా చైర్మన్? మేము ఎక్కడ పోవాలి? చైర్మన్ ఎందుకు ఉండి మళ్ళీ నీతులు చెప్తాడు. నాకు ఫోన్ చేసి ఏం చెప్తాడు సార్ చైర్మన్? చూడు, నువ్వు ఒకరోజు భాగవతం గురించి మూతి మీద మీసాలు కొరుక్కోకు, అయ్యేది నా బొంగు అన్నాడు. చైర్మన్ ఆ మాట అనొచ్చునా? మళ్ళీ అంటాడు నేను అనలేదంటాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు పెట్టిన చైర్మన్ ఆ మాట అనొచ్చా? వికలాంగులని ఆ మాట అంటాడు, మళ్ళీ నేను అనలేదంటాడు. ఎందుకు ఆ చైర్మన్? మాకు చైర్మన్ వద్దు, ఆ చైర్మన్ వద్దు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు పాదాభి దండాలు పెడతాము. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. లేకుంటే మేము 25 తారీఖు నాడు మేము ధర్నా చేస్తున్నాము. 26 తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడి. అంతలోట్ల మాకు ఈ డిమాండ్లన్నీ అమలు పరచండి సార్. మీకు పాదాభి దండాలు చేస్తాము, మీకు పాలాభిషేకం కూడా చేస్తాం. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, మీ గురువే కదా. కానీ వాళ్ళని చూసినా మాకు చేయండి సార్. కొంచెం చిన్న దృష్టి పెట్టుకుని మా వికలాంగుల డిమాండ్లను సాధించండి, చేయండి సార్. లేకుంటే మేము 26 తారీఖు నాడు చలో అసెంబ్లీ, శ్రీకాంత్ సార్ ఎట్లా చేశారో మేము కూడా అట్లే చేసుకుంటాం. దాని బాధ్యత గవర్నమెంటే భరించాలి.